వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మాగంటి గోపీనాథ్ ఈ పేరు చాలామందికి తెలుసు. ఈ పేరు తెలియని వారు ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆయనకి సంబంధించినటువంటి ఒక బయోగ్రఫీ, ఆయన జీవితంలో ఆయన ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, సినిమా రాజకీయాల గురించి, ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన కన్నుమూసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే చాలామంది సినిమా రాజకీయ ప్రముఖులందరూ కూడా ఆయన భౌతిక దేహానికి కూడా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు మనం మాగంటి గోపీనాథ్ గారి గురించి, ఆయన ఎప్పుడు పుట్టారు, ఆయన కుటుంబ సభ్యులు ఎవరు, ఇదంతా కూడా ఆయన చరిత్ర కనుక మనం చూసినట్లయితే, మాగంటి గోపీనాథ్ గారు 1963 జూన్ 2వ తేదీన కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోని హైదరాబాద్లో కూడా ఆయన జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి కూడా ఇంటర్మీడియట్, అలాగే 1983లో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. అంటే బిఏను కూడా పూర్తి చేశారు. గోపీనాథ్కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. రాజకీయ విశేషాలు కనుక మనం చూసినట్లయితే, అంటే గోపీనాథ్ గారికి సంబంధించి రాజకీయంగా మనం చూసినట్లయితే, మాగంటి గోపీనాథ్ గారు 1983లోనే తెలుగుదేశం పార్టీ ద్వారా కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1985 నుంచి కూడా 1992 వరకు కూడా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అలాగే 1987, 88లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హుడా డైరెక్టర్గాను, 1988 నుంచి కూడా 93 వరకు కూడా వినియోగదారులు ఫోరం అధ్యక్షుడిగాను, అలాగే టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా వివిధ హోదాల్లో కూడా మాగంటి గోపీనాథ్ గారు పనిచేశారు. అయితే గోపీనాథ్ గారు 2014లో జరిగినటువంటి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ తరఫున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి, ఆ సమయంలో ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పైన కూడా 9242 ఓట్ల మెజార్టీతో కూడా ఈయన గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో అంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా, అంటే అప్పుడు టీఆర్ఎస్గా ఉండేది, మరి బీఆర్ఎస్గా మారింది, ఆ విషయం మనకు తెలుసు కాబట్టి అప్పుడు ఆ పార్టీలో కూడా చేరారు. 2018లో జరిగినటువంటి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన కూడా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి పైన కూడా 16,004 ఓట్ల మెజారిటీతో కూడా ఆయన గెలుపొందారు. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేషన్ కమిటీ అంటే పిఈసి అధ్యక్షుడిగా కూడా ఇక్కడ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ 2022 జనవరి 26వ తేదీన కూడా మళ్ళీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమితులయ్యారు. అలాగే 1987, 89 ఆ మధ్యకాలంలో కూడా అంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఆ డైరెక్టర్గా కూడా పనిచేశారు. 1988, 93 మధ్య కూడా ఇందాక మనం చెప్పుకున్న వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత నిర్మాతగా కూడా ఆయన రావడం జరిగింది. అంటే సినిమా రంగం వైపు కూడా ఆయన అడుగుపెట్టారని కూడా చెప్పుకోవచ్చు. నిర్మాతగా ఇచ్చేశారు. అలాగే నిర్మాతగా ఆయన పాత బస్తీ అంటే 1995లో కూడా ఆ సినిమాను ఇచ్చేశారు. రవణ అంటే 2000 సంవత్సరంలోను, అలాగే భద్రాద్రి రాముడు 2004లో కూడా ఆ సినిమాని, నా స్టైలే వేరంటూ కూడా 2009లో ఈ సినిమాలన్నింటికి కూడా ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన అనారోగ్య కారణాల చేత కూడా గత కొన్ని రోజులుగా హాస్పిటల్లో ఉన్నాను. చివరికి ఇప్పుడు ఆయన తుది శ్వాసను కూడా విడిచారని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియచేద్దాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.